దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. నేటి వాక్య ధ్యానం కొరకు ఆదికాండం 20 అధ్యాయం. అబ్రహాము జీవితం అనేక మలుపులు తిరుగుతూ ఉంటుంది. మధ్యధర సముద్ర తీరాన ఫిలిస్తీ ప్రజలు ఉండేటువంటి స్థలం గెరారు. ఆ గెరారు ప్రాంతానికి పయనిస్తూ అబ్రహాము వెళ్ళారు. అక్కడ ఆయన ప్రయాణం ముగించుకొని షూరు అనేటువంటి ఒక ప్రాంతంలో ఆయన గుడారాన్ని వేసుకొని అక్కడ కొద్ది కాలం గడపాలని నిర్ణయించుకున్నారు. అలాగను కొద్ది కాలం ఆ స్థలంలో గడుపుతూ ఉంటుండగా ఆ ప్రాంత ప్రజలు అబ్రహాము భార్యను చూచారు. చూచినప్పుడు ఆ ప్రాంత ప్రజలందరికీ కూడా ఒక మాట ముందే అబ్రహాము అదేవిధంగా షారాలు మాట్లాడుకున్న మాటను ఆ ప్రాంతంలో స్ప్రెడ్ చేశారు. ఏంటి అని అంటే అబ్రహాము చెల్లులు అని. వాళ్ళిద్దరూ అన్నా చెల్లులు అనే మాట ఆ నోట ఈ నోట ఈ నోట ఆ నోట వెళ్ళింది. అంత మాత్రమే కాదు, ఆమె చాలా అందంగా ఉంది. ఆ మాట కూడా ఆ నోట ఈ నోట అందరికీ వెళ్ళిపోయింది. ఎట్టకేలకు ఆ దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి గెరారు రాజు అయినటువంటి అబీమెలెకు కూడా వెళ్ళిపోయింది. నాకు ఒకటి గమనించాలని అనిపిస్తుంది. అదేంటి అని అంటే, మనం ఎప్పుడు కూడా నిజమే మాట్లాడాలి. కొంతమంది అబద్ధాన్ని నిజంగా మాట్లాడతారు, నిజాన్ని కూడా అబద్ధంగా మాట్లాడగలరు. వారి టాలెంటే అలాంటిది. యథార్థవంతులకు ఎక్కడైనా ఒకేలాగుంటుంది వారి జీవితం. అబద్ధం ఆడిన తర్వాత మనం కలిగే ఏదైనా సరే దాని ఫలం బాధగాను వ్యాధగాను ఉంటుంది. ఈరోజు ఎక్కువ మంది అబద్ధం బ్రతుకుతున్నారు. కుటుంబంలో అబద్ధంగానే బ్రతుకుతున్నారు. యథార్థత లేదు, నటన అంత. సంఘంలో కానీ సమాజంలో కానీ 10 మందిలో గౌరవం కలిగిన వ్యక్తి కూడా ఎక్కువ నటన కనపడుతున్నట్లు నేను గమనిస్తున్నాను. 10 మందికి చెప్పేవాడు కూడా బయటకొకటి లోపటికొకటి బ్రతుకుతుంటే, దేవుని వాక్యం ఎప్పుడో రాయబడి ఉంది, లోకపు నటన గతించును అని. ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఈ లోకంలో నటించి బతికితే అది బయటపడుతుంది. నీ నటన ముగించబడుతుంది, తెలుస్తుంది అది ఇది నటనేనని. యథార్థంగా నువ్వు బ్రతికితే, అబద్ధపు జీవితం లేకుండా జీవిస్తే ఎవరికి ఎప్పుడూ భయపడని అవసరం పని లేదు కదా. రెండో విషయం ఏంటి అని అంటే, అందంగా ఉంటే చాలా ప్రాబ్లమే. అలాగని అందహీనంగా ఉంటే బాధ అనిపించవచ్చు. కానీ అందం మోసకరం అనే మాట బైబిల్లో ప్రభు ఎప్పుడూ రాయించారు. ఉన్నది పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, లేని అందాన్ని కనపరచడానికి కూడా నేటి దినాల్లో ప్రజలు ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని వీడియోస్ చూసినప్పుడు అందహీనంగా ఉన్న వారిని కూడా చాలా అందంగా మేకప్ ద్వారా తయారు చేస్తున్నారు. అందం మోసకరం అనే సంగతి మర్చిపోయి అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. విచిత్రం ఏంటంటే, మట్టిలోకి వెళ్ళిపోయి అందం దాని కొరకు తెగ ఆనందిస్తూ ఉంటారు. వాతావరణ పరిస్థితిని బట్టి కొంచెం చర్మ రూపం రంగు మారితే, నేను ఈ మధ్యలో చాలా తెల్లగా ఉన్నాను, చాలా అందంగా ఉన్నాను అని భావిస్తారు. అది మట్టి. నువ్వు పేసికి ఎన్ని రకాల క్రీములు రాసినా, ఎన్ని రకాలైనటువంటి ప్రయోగాలు చేసినా అది మట్టే. కానీ సారా న్యాచురల్ గానే అందంగా ఉండేది.
ఆమె అందమే ఆ ఇంట్లో శాపాన్ని, అబద్ధపు బ్రతుకును, కుటుంబంలో చిన్నభిన్నమైన పరిస్థితులను తీసుకొచ్చింది. దేవుని ప్రజలారా, దేవుడు అందరిని కూడా అందంగా పుట్టించాడు. నల్లగున్న వాళ్ళు అందంగా ఉన్నట్ట అని మీరు భావిస్తే దేవుడు వాళ్ళని పుట్టించాడు. వేరే దేశం వాళ్ళు తెల్లగా ఉంటారు, వాళ్ళు అందంగా ఉన్నారని అంటే దేవుడు వారిని పుట్టించాడు. మన భారతదేశ ప్రజలు తెలుపు నలుపు మిక్సింగ్ ఉంటారు, సామాన్యాయిగా ఎక్కువ. మనల్ని కూడా దేవుడే పుట్టించాడు, అందంగా పుట్టించాడు. కానీ నల్లగున్న వాళ్ళు తెల్లగా ఉన్న వాళ్ళు చూసి వాళ్ళు ఎంత బాగున్నారు అని అనుకుంటే, పాశ్చాత్య దేశాల్లో తెల్లగా ఉన్న అమెరికా లాంటి దేశాల్లో నల్లగా ఉన్న వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారట, ఎంత అందంగా ఉన్నారో అని. అంటే వాళ్ళ దగ్గర లేని రంగు రూపం కనిపించేటప్పటికి వాళ్ళు బాగా ఇష్టపడతారు. కానీ శారమ అందం అది నేచురల్ గానే ప్రభు ఇచ్చారు. ఆ అందమే ఆ కుటుంబంలో చాలా సమస్యలకు కారణమైంది. అంతకుముందు ఐగుప్తు వెళ్ళారు, ఐగుప్తు రాజు అటు విధంగానే ఆ అందాన్ని చూసి మోసపోయి ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్నాడు. తర్వాత దేవుడు వారిని శిక్షించి గద్దించి మరలా అబ్రహాము దగ్గరికి పంపించేశాడు. అబ్రహాం అయితే మాత్రం నిర్ణయం ఎలాగుంది అని అంటే, మేము ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు నాకు చెల్లెలివని చెప్పు, నేను అదే మాట చెప్పుకుంటాను అందరితో. ఇదే మన బాండింగ్. భార్యాభర్తల బాండింగ్ లో అబద్ధపు బాండింగ్ చేసుకున్నారు వాళ్ళు. అబద్ధపు ప్రయాణాన్ని ప్రారంభించారు. దేవుని ప్రజలారా, ఈ మాట వింటున్న వారిలారా, ఎప్పుడు కూడా అబద్ధంతో జీవితాన్ని ప్రారంభించకండి, అబద్ధంతో ముందుకు సాగండి. నువ్వు చాలా అందంగా ఉన్నావని పొగుడుతూ ప్రారంభిస్తే బ్రతుకంతా అందంగా ఉన్నావని పొగుడుతూ బ్రతకాల. కొంతకాలం అయిన తర్వాత అందంలో రూపంలో మార్పులు వస్తే అప్పుడు బాగున్నా కానీ ఇప్పుడు అందంగా లేవు అంటే అనుమానం వస్తుంది, నన్ను విడిచిపెడతారేమో, నాకు దూరం అవుతారేమో, ఇప్పుడు నేను అందంగా కనపడతలేదా అని. ఇక అందంగా ఉండడానికి ఆరాట పడితే ఇక జీవితం అంతా తెప్పల పాలే. అందం మోసకరమని చెప్పిన మాట మరలా గుర్తు చేస్తున్నాను. అదేం చేసిందంటే, ఆ అందం ఆ ప్రాంతాన్ని, గెరారు ప్రాంతాన్ని పరిపాలన చేస్తున్న రాజైన అబీమెలెకు ఇంటికి శారమ్మను కొనుపోనిచ్చింది. కారణం కేవలం ఆమె అందంగా ఉండడాన్ని బట్టే. అబ్రహం ఆల్రెడీ ఇంతకు ముందు అబద్ధం ఆడాడు, పాపం చేశాడు, మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నాడు. అపవాది ఎంత తెలివైనోడనంటే, మన బలహీనత తెలిసాడికి మనలను మరలా అలాంటి విషమ పరీక్షలకే పదే పదే గురి చేస్తుంటాడు. ఒకడికి స్త్రీలను చూసేటువంటి ఆలోచన కనుక ఉండి అది మానేస్తే మరలా వీడు చూడు 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 వాళ్ళకంటే అందంగా ఉన్నారు, అప్పుడు కంటే వీళ్ళు అందంగా ఉన్నారనే ప్రేరేపణ కలిగిస్తూ ఉంటాడు. ఒకడు తాగుడు మానేసి ఉంటే మళ్ళీ వాడికి అదే ప్రేరేపణ కలిగించి త్రాగుడులోనికి తోసేస్తాడు వాడు. అపవాది చాలా తెలివైనవాడు. వాడికి మించిన జ్ఞానం మనం కలిగిన దేవుడు కలిగి ఉన్నాడు. అపవాది ఒక రోజున ఏదైతే నువ్వు తప్పు చేసేవో అదే అదే పదే పదే చేసేటట్లుగా నిన్ను ప్రేరేపిస్తూ ఉంటే, ఇది దైవ ప్రేరణ కాదే, దేవుడు నన్ను చెడుకు ప్రేరేపించడే, నేను దేవునికి అవమానకరంగా బ్రతుకుతున్నానే అని అర్థం అవ్వాలి నీకు. నా ప్రార్థనలో ఒక ప్రాముఖ్యమైన అంశం ఉంటది. ప్రభువా, నీ నామము నా వలన గనక అవమానం కలిగితే నన్ను ఆ రోజే పిలుచుకో. నేను బ్రతికి ఉండి నీ నామానికి అవమానం తెచ్చి పలానా వ్యక్తి ఇలా 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 అని 10 మంది చెప్పుకుంటే నా వలన నీకు అవమానం కలుగుతుందయ్యా. నా వలన నీకు ఎలాగో మహిమ రాకపోయినా అవమానం మాత్రం నీ నామానికి కలగకూడదు నాయనా, నన్ను తీసుకో అనే ప్రార్థన నా ప్రార్థన అంశాల్లో ప్రాముఖ్యమైనది. దేవుని జనాంగమా, ఈరోజు నీ జీవితం దేవుణ్ణి నమ్ముకున్నావు,
దేవుణ్ణి నమ్ముకున్నావు, మందిరానికి వస్తావు, సంఘం సమాజం అందరూ చెప్తారు వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారట, వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారట. మరి మిగిలిన వాళ్ళు ఎవరిని నమ్ముకున్నట్టు? వారు నమ్ముకున్నది దేవుడు కాదు అని చెప్పకనే చెబుతుండగా నువ్వు దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డవై ఉండి ఎలా కనపడాలి వారి మధ్యలో? నువ్వు కొత్త బట్టలు కొనుక్కున్నావట, తెల్లని బట్టలు ధరించుకున్నావట అని చెప్పగానే మురుకు అంటుకోకుండా, మట్టి అంటుకోకుండా ఎంత జాగ్రత్తగా ఉంటావు? కొత్త చెప్పులు తొడుక్కుంటే నెత్తి మీద పెట్టుకున్నాడంటాడు ఎవడో, ఎందుకంటే చెప్పులు అరిగిపోతాయని మట్టి అంటుకుంటుందని. అలా ఉండాలి మన బ్రతుకు. క్రీస్తుని కలిగి ఉన్నాము కనుక నెత్తి మీద యేసయ్యను పెట్టుకుని మనం ఊరేగుతూ ఉండాలా. ఆయన మనలో అందరికీ ప్రదర్శించబడుతూ ఉండాలా. నిజంగా వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు కనుకనే వీళ్ళు ఇలాగ ఉన్నారు అని ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని చెప్పగలగాలి. అది కదా మన మాదిరికరమైన క్రీస్తు జీవితం. ఇంకా నువ్వు పాడు వ్యసనాల్లో లోకములో ఉండి దేవుని మందిరానికి వస్తూ దేవునిలో ఉంటూ ఉంటే నీ బతుకు ఎప్పుడు మారుతుంది? 10 మంది కూడా ఎందుకు మందిరానికి వెళ్తారు, దేవుడు నమ్ముకున్నారు, ఏమీ మారలేదు అని అంటే ఏం ప్రయోజనం? నువ్వు బ్రతికి ఏంటి ఉపయోగం? దేవునికి అవమానం అంటావా? నీ వల్ల ఏదైనా లాభం ఉందా అంటే ఏమీ లేదాయే. నీ గురించి ఆయన సిలువలో రక్తాన్ని గార్చాడే, తన ప్రాణమే పెట్టాడే. ఆయన కొరకు నువ్వు కొంచెం నీతిగా బ్రతకలేవా? ఎంత కష్టమో నీకు. నీ కొరకు ఆయన ఎంత చేశాడు? అసలు నువ్వు నశించిపోవలసిన, చచ్చిపోవలసిన వ్యక్తివై ఉన్నావు. కానీ దేవుడు ఇంకా కృప చూపించి ఆయుష్ నీకు పొడిగిస్తే ఆయనకు అవమానం కలిగించే బ్రతుకుతావు. విచారకరం బిడ్డలారా, ప్రభు ప్రేమలో ఉండండి, నీతి బ్రతకండి. చాలు. చేసిన యాసాలు, చేసిన మోసాలు, బ్రతికిన చెడు కార్యాలు చాలు. ఇంకా ఏంటి? వయసు పెరుగుతున్న, జ్ఞానం పెరుగుతున్న, 10 మందిలో పెద్ద అని అనిపించుకుంటున్న ఇంకా చిన్నతనపు చేష్టలు, అపవిత్ర క్రియలు అవసరమంటావా? ఆలోచన చెయ్యి. అబ్రహాము దేవుని చేత పిలుపు పొందుకుని ఆయన చెప్పినట్లుగా వెళ్ళిపోతున్నాను అని అనుకుంటూ వెళ్ళిన ప్రతి చోట అబద్ధం ఆడుతున్నాడు. అది అబద్ధం కాదు కదా, నిజమే కదా అంటే అవును నిజమే. ఆమె ఎవరంటే తన తల్లి కుమార్తె కాదు, తన తండ్రి కుమార్తె అని అబీమెలెకుతో చెప్పిన సందర్భం మనం ముందు చూడబోతున్నాం. వాస్తవానికి అబ్రహాము తండ్రి గారికి, తెరాహుకి 2 భార్యలు. 2 భార్యల్లో ఒక భార్య కొడుకు అబ్రహాం అయితే మరొక భార్య కూతురు షారా. అంటే వరుసకి అన్న చెల్లెళ్ళే, కానీ ఆ కాలాన్ని బట్టి వారు ఓకే. కానీ వాళ్ళు భార్య భర్తలు అయిన తర్వాత మేము పాత రిలేషనే మాదని చెప్తే అది తప్పు కదూ. బహుశా దేవుడు వాళ్ళ అబద్ధ బ్రతుకును బట్టే సంతానం ఇవ్వలేదేమోనని నాకు అనిపిస్తుంది. నీ బ్రతుకులు అబద్ధం ఉంటే దేవుని ఆనందం పొందలేవు. అబద్ధం బ్రతుకుతుంటే ఎప్పటికీ ఆనందంగా ఉండలేవు. కొంతమంది ముఖాలు చూస్తే ఎప్పుడు వికారమే. కారణం ఏంటి తెలుసా? బ్రతుకుతున్న బ్రతుకంతా కూడా అబద్ధమే. నీ నోటి నిండా నవ్వుందా? మనసారా ఆనందించగలుగుతున్నావా? లేదంటే కారణం తెలుసా? నీ లోపల ఇంకా ఎక్కడో అబద్ధం మెదులుతుంది. మార్చుకో, హృదయాన్ని శుద్ధి చేసుకో. అబీమెలెకు షారాని ఇంటికి తీసుకెళ్ళిపోయాడు, రప్పించాడు గౌరవార్థంగా. అయితే ఆ రాత్రే దేవుడు తన కలలో కనబడ్డాడని, ఆ రాత్రే అని కాకుండా ఏదో ఒక రాత్రి కొన్ని దినాలు గడిచిన తర్వాత దేవుడు అతని కలలో కనబడి అతనితో మాట్లాడుతున్నాడు. నువ్వు ఇంటికి తీసుకొచ్చేవే ఆమె ఎవరో నీకు తెలుసా? ఆమె ఒక ప్రవక్త భార్య. నువ్వు ఆమెను తీసుకొచ్చావు అని చెప్తున్నాడు దేవుడు. దేవుడు చూడండి, సారాను కాపాడడం కోసం మళ్ళీ జోక్యం చేసుకున్నాడు. ఎందుకు? నీ వల్ల దేవునికి పదే పదే పని పెడతావు.
బైబిల్లో మొట్టమొదటిసారి కళ అనే మాట ఇక్కడే కనపడుతుంది. అతనికి స్వప్నం, దర్శనం లేకపోతే కళ వచ్చింది అని చెప్తున్నాడు. మళ్ళీ దేవుడు జోక్యం చేసుకొని మాట్లాడుతుంటే అతను అంటాడు, అయ్యా అయ్యా అయ్యా, నేను ఆమె దగ్గరికి వెళ్ళలేదు, ఆమెను ముట్టుకోలేదు, నేను ఏ నేరం చేయలేదు, మా ప్రజలు కూడా ఏ నేరం చేయలేదు, నువ్వు మాట్లాడుతుంటే భయం వేస్తుంది, మమ్మల్ని చంపేస్తావా ఏంటి అని అంటూ, ఆమె నా చెల్లెలు అన్నాడు అతను. ఆమెను అడిగితే అవును మా అన్నయ్య అతను అని చెప్పింది. అందుకే కదా యథార్థమైన మనసుతో ఆమెను ముట్టుకోకుండా కూడా చాలా గౌరవార్థంగా తీసి ఇంట్లో పెట్టుకున్నాం. ఒకవేళ ఆమెకి ఇష్టమైతే అప్పుడు కదా ఆమెతో ఉండాలని అనుకుంటున్నాం. యథార్థమైన మనసుతో అమాయకంగానే చేశాను ఇది, ఆమెనేమీ బాధ పెట్టలేదని కలలో దేవుడితో మాట్లాడుతుంటే దేవుడు అంటారు, నువ్వు యథార్థమైన మనసుతో అలా చేసేవని నాకు తెలుసు, ఈ విషయంలో నీవు నాకు విరోధంగా పాపం చేయకుండా నిన్ను అడ్డగించింది నేను అన్నాడు. కీర్తనకాడు 51వ కీర్తనలో 4వ చరణంలో, నేను నీకు మాత్రమే విరోధంగా పాపం చేశానంటాడు దావీదు. దేవునికి విరోధంగా పాపం చేశాడట. దేవుని పిల్లలు చేసే ప్రతి పాపం కూడా దేవునికి విరుద్ధంగానే చేస్తున్నారు. పాపం చేయకుండా ఆపేడట దేవుడు. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 26వ వచనంలో, మిమ్ములను నేను పగ తీర్చుకోకుండా ఆపేను నేను అని చెప్పి మాట్లాడుతూ నాబాలుకు పట్టిన గతే పడుతుంది అని దేవుడే చెప్తున్నాడు, నేను ఆపేను అని. దేవుడు తన బిడ్డలను కాపాడుకుంటాడు. ఒకవేళ మనం దారి తప్పిన వారమైనా, దేవునికి వ్యతిరేకమైన బ్రతుకులో వెళ్ళినా ఆయన తప్పకుండా కాపాడుతాడు. ఎన్నెన్నో సందర్భాలు అనుభవం ద్వారా చెప్పగలను. దేవుడు కాపాడాడు. ఈ శరీరం, హృదయ అంతరంగం చెడిపోకుండా అనేక పర్యాయాలు ఆయన కాపాడాడు. ఆయనకే మహిమ కలుగును గాక. ఆయన మాట్లాడుతూ అంటాడు, షారాని తన భర్త దగ్గరికి పంపించు, అతడు ప్రవక్త, నువ్వు బ్రతికేలాగా నీ కోసం ప్రార్థన చేస్తాడు. ప్రవక్త అంటే ఇబ్రులో ప్రవక్త అనే మాట వాగ్దాటి గలవాడని, పండితుడని కాదు. బైబిల్లో కొందరు ప్రవక్తలు ఉన్నారు, వారి గురించి మాట్లాడిన మాట కాదు. ఇబ్రు భాషలో ప్రకటించడం, చాటించడం లేక పారవశ్యం అనగా ఆవేశం మూలంగా మాట్లాడాడని అర్థం ఇచ్చే పదం నుంచి ఈ ప్రవక్త అనేటువంటి పదం వచ్చింది. బైబిల్లో ప్రవక్త అంటే ప్రేరేపించబడేవాడు, ఒక ఆత్మ స్వాధీనములో పలికేవాడు, నిజమైన దేవుని ఆత్మ ప్రేరణ వలన సందేశాలు వినిపించేవాడు అని అర్థం. బైబిల్లో అబద్ధ ప్రవక్తలు కూడా చాలా మంది ఉన్నారు. అయితే దేవుడు చెప్తున్నాడు, అతను ప్రవక్త నీ కొరకు ప్రార్థన చేస్తాడని. రాత్రి ఎప్పుడైతే కల్లో దేవుడు మాట్లాడాడో దడెక్కిపోయాడు, అడులిపోయాడు, బాబోయ్ అని భయపడిపోయి ఉదయాన్నే అబీమెలెకు తన పని వారందరినీ పిలిచి వాళ్ళకి విషయాలన్నీ చెప్పాడు. రా బాబు, రాత్రి ఇలా కల్లో దేవుడు కనపడ్డాడు, అబ్రాహాము శారాలు భార్య భర్తలట, మనకు ఆ విషయం తెలియదు, మనం తీసుకొచ్చాం. ఆయన అంటున్నాడు, నేను నిన్ను అడ్డేసాను రాబాయ్, నువ్వు ఎలాంటి పని చేయాలని అనుకున్నావని. నేను అన్నాను, అయ్యా నేను ఆవిడ ముట్టుకోలేదు, గౌరవంగా తీసుకొచ్చింగా ఆ కోటలో అక్కడ ఉంచాను తప్ప ఆమెను నేను ఏమి తాకలేదు అని అన్నాను. నువ్వు తాకడం కాదురా, తాకపోవడం కాదు, నేనే అడ్డేసానని దేవుడు చెప్తున్నాడు. అందుకేరా బాబు, మన కుటుంబాల్లో అందరూ కూడా గర్భం లేకుండా
దినాలు గడిపేస్తున్నారు. శాపం వచ్చేసింది, కీడును అనిపిస్తున్నాం, నష్టపోయాం. ఎవరు కూడా గర్భఫలం లేకుండా అయిపోయింది మన పరిస్థితులు. మన కుటుంబాల్లో ఎవరు చూసి సంతానం లేదు అంటే చాలా కాలం అక్కడ ఉన్నది అని మనకు అర్థమవుతుంది. శారమ్మ గారు అబీమెలెకు అబ్రహామును పిలిపించి, మాకు ఏం చేసావయ్యా నువ్వు? మా మీద, మా రాజ్యం మీదకు కీడుని తేవడానికైనా నేను మీకు ఏమన్నా విరోధంగా చేసేమా? మిమ్మల్ని ఏమన్నా బాధ పెట్టామా? ప్రాంతంలో వచ్చి నివసిస్తున్నారే, మీకేమన్నా ఇబ్బందికరంగా మేము ఉన్నామా? ఎందుకయ్యా ఇలా చేసావు అని అంటే, లేదు లేదు, మేమిద్దరం ఒక మాట అనుకున్నాం, ఎక్కడికి వెళ్ళిన పరిస్థితి ఇలాగ ఉంటదేమో, కాబట్టి నువ్వు నాకు చెల్లెని చెప్పి నేను ఇలాగ మాట్లాడతాను, ఇది సంగతి అని చెప్పాడు. ఎందుకు కారణం అంటే, ఇదిగో మా తండ్రి కూతురే కానీ నా తల్లి కూతురు కాదని చెప్పాడు. అసలు ఏదో ఉద్దేశం పెట్టుకున్నావు నువ్వు ఇక్కడ ఇంతగా మాట్లాడేవంటే అంటే ఆయన అంటాడు, ఈ ప్రాంత ప్రజలు దైవమైనటువంటి భయం లేదు అని. దేవుని భయం లేదనే మాట కూడా మొదటిసారి కనపడుతుంది. ఒక నేరస్తుడికి జైలు అంటే, పోలీసులంటే భయం ఉంటుంది, అలాంటి భయం కాదు. దేవుని పట్ల భయము, శ్రావ్యమైన భక్తితో కూడుకున్న గౌరవం. అది పాపం చేసి ఆయనకు కోపం తెప్పిస్తానేమోననే భయం ఈరోజు మనుషులకు లేదు. మనుషులకు దైవ భయం ఉండడం చాలా ప్రధానమైన సంగతిని మనం అర్థం చేసుకోవాలి. బైబిల్లో అనేక పర్యాయాలు దైవికమైన భయం లేని పరిస్థితులు కనబడుతుంటాయి. నిర్గమకాండం 20 సామెతల గ్రంథం 16 ఇంకెన్నో ఎన్నో చోట్ల మాటలు కనబడతాయి మనకి. దైవ భయం లేదు. దేవుడు చూస్తాడు, దేవుడు గమనిస్తాడు, ఇది దేవునికి విరుద్ధమైనది, దేవుడికి ఇది నచ్చదు అని భయం లేదు. చాలా మంది అలా బ్రతుకుతున్నారు. నీకు దేవుని భయం ఉంటే గాని నీ జీవితం బాగుపడదు. అబీమెలెకు మేము ఆ తండ్రినింటిని విడిచిపెట్టమని ప్రభు చెప్తే విడిచిపెట్టి వచ్చేసాం. ఇది మా జీవితం, ఆయన చెప్పిన చోటకు మేము వెళ్తున్నాం. వెంటనే రాజు అయినటువంటి అబీమెలెకు అబ్రహాముకి తన భార్యను అప్పగించి గొర్రెలను, గొడ్లను, దాసీలను కూడా అతనికి ఇచ్చాడట. అంత మాత్రమే కాదు, మా దేశం మీ ముందే ఉంది, మీరు ఎక్కడ ఉండాలంటే ఉండండి, మా వాళ్ళు ఎవరు కూడా మీ దగ్గరికి రారు, మీ జోలికి రారు అని చెప్పి శారమ్మతో అంటున్నాడు, అమ్మా మీ అన్న అన్నటువంటి ఆయనకి 1000 రూపాయలు ఇచ్చాను, నీవు నిర్దోషివి, నా దగ్గర ఉన్న వారందరి పట్ల ఈ డబ్బులే దానికి రుజువుగా ఉంటాయి. ఈ విషయంలో నీకు పూర్తిగా న్యాయం తీరిపోయింది. అసలు నిన్ను మా ఇంటికి తీసుకొచ్చినందుకు పశ్చాత్తాపం పడుతున్నాను నేను, దానికి ఇదిగో ఇదే గుర్తు 1000 రూపాయలు మీకు ఇస్తున్నానని. అబ్రహాం వారి కొరకు ప్రార్థన చేశాడట. ఆ భవనంలో ఉన్న వారందరూ కూడా గొడ్రలు అయిపోయారు కదా. మరి శారమ్మ వెళ్ళిన తర్వాత ఇప్పుడు ప్రార్థన చేయగా దేవుడు వాళ్ళందరినీ మరలా కనికరించి అబ్రహాము ప్రార్థన విని జ్ఞాపకం చేసుకొని గర్భాలు తెరిచారట. వాళ్ళందరినీ బాగు చేశారట. వారికి భార్యలకు దాసీలు పుట్టేటట్లుగా, వారి కుటుంబాలు వర్ధిల్లేటట్లుగా చేశాడట. దేవుడు తన ప్రజలను కాపాడుకుంటాడు. సుమా, నువ్వు ఆయన బిడ్డవే, నువ్వు పాపం చేయలేదంటే కారణం నువ్వు కాదు, దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. ఒకప్పుడు నీ జీవితం అంతే, ఒకప్పుడు కావాలని చేసావు, ఒకప్పుడు నీ బ్రతుకు అలాగే ఉంది, కానీ ఇప్పుడు నువ్వు కాపాడబడుతున్నావు అంటే కారణం తెలుసా? దేవుడే నిన్ను కాపాడుతున్నాడు. దురాభిమాన పాపంలో పడిపోకున్నట్లు నన్ను కాపాడమని ప్రార్థన చేసిన కీర్తనకారుడైన దావీదు ప్రార్థనే మనందరి ప్రార్థన అయి ఉంటుండగా ఆయన మన పాపంలో పడిపోకుండా కాపాడుతున్నాడు. నేను దీన్ని బట్టి ప్రభుని ఎంతో స్తుతిస్తున్నాను. నిన్ను బట్టి కూడా ప్రభుని నువ్వు స్తుతించు. దేవుడు మనల్ని కాపాడు వాడై ఉన్నాడు. ఆయన నిరంతరం కాపాడుతూనే ఉంటాడు. ఆయన కాపుదల్లో, ఆయన భద్రతలు ఉందాం. కావాలని చేస్తే ఆయన వదిలేస్తాడు, లేదు అంటే ఆయన మనల్ని తప్పిస్తాడు. ఆయన కృపలో నడిపించబడదాం. దేవుడి మాటలు మనం వెనుకటిన దీవించును గాక.
ఆమేన్.